గొప్ప అవకాశం ఇచ్చారని సీదిరి అప్పలరాజు కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా పలాసకి, మంత్రి హోదాలో రాష్ట్రానికి సీదిరి అప్పలరాజు ఏం చేశారంటే? చాలా మంచి ప్రశ్న ప్రశాంత్ గారు. మా పలాస నియోజకవర్గం వెనక్కి నెట్టివేయబడ్డటువంటి నియోజకవర్గం. నాట్ ఓన్లీ పలాస, ఈవెన్ ఇచ్చాపురం, మా ఉద్దాన ప్రాంతం వెనక్కి నెట్టివేయబడ్డటువంటి. బికాజ్ ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యామిలీ 60 సంవత్సరాలు పరిపాలించి ఇంకా ఈ ప్రాంతంలో ఫలానా సమస్య ఉంది, ఫలానా సమస్య ఉంది అని చెప్పుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నాము అంటే దాని అర్థం 60 సంవత్సరాలు ఒకే కుటుంబం పరిపాలించి ఈ ప్రాంతానికి ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికీ 60 సంవత్సరాలు పరిపాలించిన కుటుంబ సభ్యులు ఇంకా ఆ ఊరికి రోడ్ లేదు, ఈ ఊరికి రోడ్ లేదు, అక్కడ వాటర్ లేదు, ఇక్కడ డ్రైన్ లేదు, ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్తా ఉన్నారు అంటే ఈ 60 సంవత్సరాలు మీరు ఏం చేశారన్న దానికి సమాధానమే మా 5 ఏళ్ల పరిపాలన. తిత్లీ వాళ్ళకి మేము తిత్లీ తుఫాను బాధితులు ప్రామిస్ చేస్తాం, ఉద్యానాన్ని పునర్నిర్మిస్తాం, పెంచి పరిహారం ఇస్తామని. 5.5 లక్షల కొబ్బరి చెట్లు పంపిణీ చేస్తాం, 2.5-3 లక్షల జీడి మొక్కలు పంపిణీ చేస్తాం, పెంచిస్తామన్నటువంటి పరిహారం ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చాం. కిడ్నీ బాధితుల కోసం ఒక 200 పడకల రీసెర్చ్ హాస్పిటల్ కట్టాం. ఇంటికి వంశధార నీటిని తెచ్చిస్తాం, సర్ఫేస్ వాటర్ సప్లై చేస్తాం మనం కిడ్నీ జబ్బులు రాకుండా. ఈరోజు 700 కోట్ల రూపాయలతో ఇంతటి హ్యుమాంగస్ ప్రాజెక్టు స్వాతంత్రం వచ్చి ఎప్పుడు మనకు రాలా. ఈరోజు శంకుస్థాపన చేసి ప్రారంభం కూడా చేస్తాం ఇన్స్పైట్ ఆఫ్ దిస్ కోవిడ్ క్రైసిస్. ఎప్పుడైనా ఇది సాధ్యమైనంత పెద్ద ప్రాజెక్టు ఒకే ప్రభుత్వ హయాంలో పూర్తి చేయగలగడం ఎప్పుడైనా విన్నామా మనం? కానీ చేస్తాం. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్. అలా మా ఊర్లో ఓ డిగ్రీ కాలేజ్ లేదు పలాసలో. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు నేను ఎమ్మెల్యే సమయానికి. ఇంకా అన్యాయం ఏంటంటే ఎన్నికలకి 6 నెలల ముందు గత ప్రభుత్వం కొత్తగా 4-5 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఒక శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేసింది. ఇచ్చాపురంలో బారువా, సోంపేటలో 2 డిగ్రీ కాలేజీలు ఉంటే ఇచ్చాపురంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాడు ఆయన. టెక్కల్లో ఒక డిగ్రీ కాలేజ్ అంటే కోటబొమ్మలకు అదనంగా డిగ్రీ కాలేజ్ మంజూరు చేశారు. మరి మా పలాస ఏం అన్యాయం చేసిందండి? మాకెందుకు రాదు, మాకెందుకు ఇవ్వరు అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అప్పటి ఎమ్మెల్యే శివాజీ గారు ఏం చేస్తున్నారు? ఇంకా మౌన దీక్షేనా? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి ఎమ్మెల్యేగా? దేనికి మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేయాలా? సిగ్గుగా అనిపించడం లేదు? మేము ఒక ఎండలో మండు టెండలో ఒక రోజంతా ధర్నా చేసాం. మేము అందరం మండు టెండలో పైన టాప్ కూడా లేకుండా ఎండలో కూర్చొని నిరసన చేస్తాం ఎంటైర్ ఒక డే. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేసుకోగలిగాం. ఇలా చెప్పుకుంటూ పోతే వైడనింగ్ ఆఫ్ రోడ్స్, ఒక్క డబుల్ రోడ్డు ఉందండి మా నియోజకవర్గంలో? ఒక్కటంటే ఒక్క డబుల్ రోడ్డు ఉందా? నేను వచ్చిన తర్వాత కాశీబుగ్ నుంచి అక్కపల్లి, వజ్రకొత్తూరు ఒక డబుల్ రోడ్డు మంజూరు చేస్తాం. 19 కిలోమీటర్ స్ట్రెచ్, సుమారుగా 27 కోట్లతో ఎంతో డబుల్ రోడ్డు నియర్ కంప్లీషన్. అది పీపీ రోడ్ అంటామంటే నువ్వుల రేవు నుంచి టెక్కలపట్నం వరకు రోడ్డు డబుల్ రోడ్ నేను మంజూరు చేయించాను. ఒక పోర్షన్ కంప్లీట్ అయింది, ఇంకొక పోర్షన్ ఇన్ ద మిడ్ వే ఆఫ్ ది వర్క్స్. మందస టౌన్ రోడ్స్ మీరు వెళ్ళి చూసుకోండి, 8 అడుగుల రోడ్ని 80 అడుగుల రోడ్డు చేసినాం మేము. ఏదో ఒక రోడ్డు, ఈ రెంటుకోట వైపు రోడ్డు డబుల్ రోడ్ ఆయన మంజూరు చేయించారు కానీ కంప్లీట్ చేయించుకోలేకపోయాడు. ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ చేయించుకోలేకపోయాడు, చేసుకోలేకపోయాడు. మేము వచ్చి ఎన్క్రోచ్మెంట్స్ అని చేసి ఆ వర్క్ కంప్లీట్ చేయించాను. టౌన్లో ఉన్న రోడ్డు 60 అడుగుల రోడ్డుని ఈరోజు 80 అడుగుల రోడ్డుకి ఎక్స్టెండ్ చేసుకున్నాం మేము. అన్ని రోడ్లు కూడా వైడెన్ చేసుకున్నాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 80 రోడ్డుకు డబుల్ రోడ్ చేస్తామని హామీ ఇచ్చారు పలాస మీటింగ్లో. అదనంగా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ శాంక్షన్ చేయించాను. ఈయన 60 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ శాంక్షన్ చేయించుకోగలిగాడు. ఈయన 64 ఎకరాలు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ శాంక్షన్ చేయించాడు. 150 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ సిటీ శాంక్షన్ చేయించాను. పనులు జరుగుతున్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 2500 ఇళ్లతో ఒక సింగిల్ కాలనీ జగనన్న కాలనీ, 5500 ఇళ్లతో మరొక జగనన్న కాలనీ, అలాగా ఎన్ని హౌసింగ్స్ మంజూరు చేస్తాం. మా పలాస సిహెచ్సికి 5.5 కోట్లు ఇచ్చి అదనంగా ఒక ఫ్లోర్ ఇచ్చి బ్రహ్మాండంగా హాస్పిటల్ తీర్చిదిద్దు. హరిపురం సిహెచ్సికి 2.5 కోట్లు ఇచ్చి దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దు. అక్కడ ఒక అదనంగా డయాలసిస్ సెంటర్ మంజూరు చేస్తాం. అన్ని డయాలసిస్ సెంటర్లు అదనంగా బెడ్స్ మంజూరు చేయించాం. ఎక్కడైనా ఇప్పుడు కిడ్నీ జబ్బులు వాళ్ళ అండర్స్ట్ కనిపిస్తుందా మీకు? ఎక్కడైనా వార్తలు చూస్తున్నారా మీరు ఈ 5 ఏళ్ల కాలంలో?
గతంలో మీరు చూసుకోవచ్చు, ఆటోలో ఒకటి చనిపోయాడండి, బస్సులో చనిపోయాడండి, ట్రైన్లో చనిపోయాడండి, వైజాగ్లో చనిపోయాడండి, శ్రీకాకుళంలో చనిపోయాడండి, పలాసలో చనిపోయాడండి. ప్రతిరోజు హృదయ విదారకమైనటువంటి వార్తలే కదా. ఇందాక మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, మంత్రిగా రాష్ట్ర స్థాయిలో మీరు ఏం చేశారు అని. చాలా గర్వంగా నేను ఈరోజు చెప్పగలనండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మూలపేట పోర్ట్ అనే దాన్ని గ్రౌండ్ చేయించుకోగలిగాం. ఈ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయించడంలో మొదటి రోజు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో నేనైతే క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఒరిజినల్గా అది మా గ్రామంలో, నా నేటివ్ ప్లేస్, మా నియోజకవర్గంలోనే పోర్ట్ లొకేషన్ ఒరిజినల్గా. దేవునల్తాడ బావనపాడు మధ్యలో, బావనపాడు పోర్ట్ అంటాం కానీ ద ఒరిజినల్ డిజైనేటెడ్ లొకేషన్ ఈజ్ ఇన్ మై విలేజ్ ఉంది. జిల్లా మంత్రిగా, మరి మత్స్యకార మంత్రిగా 10 హార్బర్లు మంజూరు చేయించుకోగలిగాను. 10 హార్బర్స్. కెన్ యూ ఇమేజిన్ దట్? 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనూ 2 హార్బర్లు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక హార్బర్ శంకుస్థాపన ప్రారంభం చేయలేకపోయినాడు. ఎందుకంటే నాకు ఇంకేం కావాలి మత్స్యశాఖ మంత్రిగా. మొన్ననే జువల్దిన్ హార్బర్ ప్రారంభం కూడా చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు చూస్తుంటారు. జువల్దిన్ హార్బర్ కంప్లీట్ అయిపోయి ప్రారంభం చేశాం. ఉప్పాడ నియర్ కంప్లీషన్, నిజాంపట్నం నియర్ కంప్లీషన్, మచిలీపట్నం నియర్ కంప్లీషన్, బుడగట్లపాలెం మన జిల్లాలో పనులు మొదలైనాయి. పూడిమడక పనులు మొదలవ్వలేదు కానీ టెండర్ ప్రక్రియ కంప్లీట్ అయింది. 1 పాయింట్ ఆఫ్ రోడ్ ఫార్మేషన్ అంతా చేసినాం. బియ్యపు తిప్ప పనులు మొదలయ్యాయి. వాడరేవు ఫౌండేషన్ వేసాం, పనులు మొదలవుతాయి. కొత్తపట్నం పనులు మొదలవుతాయి. మా నువ్వులరేవు మంచిలిపేట ఎఫ్ఎల్సి దాన్ని కూడా హార్బర్ కింద మార్చుకోండి అన్నారు. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అది కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాం. అందుకని ఎఫ్ఎల్సి పనులు కూడా ఆపాం. ఎందుకంటే మత్స్యశాఖ మంత్రిగా ఏం కావాలి? మీరు మత్స్యశాఖ యానిమల్ హస్బెండరీ మినిస్టర్గా 1962 యానిమల్ అంబులెన్సెస్, వెటర్నరీ అంబులెన్సెస్ లైక్ నెవర్ బిఫోర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 340 వెటర్నరీ అంబులెన్సెస్ తీసుకొచ్చి. ఎవరు ఆలోచించారు డిజైన్ చేసి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే ఇవన్నీ జరుగుతాయి. మీరు ఇందాక హార్బర్లు ఇవన్నీ అన్నారు కదా, దానికి మీకు వచ్చిన మైలేజ్ కన్నా ఫిష్ ఆంధ్ర కార్యక్రమం ఫెయిల్యూర్ అయిందని టీడీపీ చేసిన యాజిటేషన్ ఎక్కువ కనిపిస్తుంది. సక్సెస్ అయింది ఫిష్ ఆంధ్ర. ఈరోజు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు, బాబు ఈ ప్రోగ్రామ్ని మీరు స్పీడప్ చేయండి అని చెప్పి టీడీపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఫిష్ ఆంధ్ర ప్రోగ్రామ్ మనం లాంచ్ చేసినప్పుడు బేసికల్లీ దాని మీద ఎవరికి అవగాహన లేదు. అంటే యాక్వాకి ఏంటి అవసరం అన్నటువంటిది మాకు తెలుసు, యాక్వా ఫార్మర్స్కి తెలుసు, గవర్నమెంట్ క్లారిటీ ఉంది. ద ఇష్యూ ఏంటంటే మనం యాక్వా ప్రొడ్యూస్ ఎంటైర్ ఇదర్ ష్రింప్ ఆర్ ఫిష్. ఎంటైర్ ష్రింప్ 95% ఎక్స్పోర్ట్ చేస్తాం మనం విదేశాలకి. 60% ఆఫ్ ది ఫిష్ ప్రొడక్షన్ ఇతర రాష్ట్రాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మెరైన్ ఫిష్ ఎంటైర్ ఎక్స్పోర్ట్స్. మన లోకల్ కన్జంప్షన్ లేదు. కోవిడ్ టైంలో ట్రాన్స్పోర్ట్ లేదు కదా, అంటే ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేయలేము, ఇతర దేశాలకు ఏవి ట్రాన్స్పోర్ట్ చేయలేము. అంటే ఇప్పుడు ఎంటైర్ ఫిష్ అండ్ ష్రింప్ ప్రొడక్షన్ అంతా కూడా స్టాక్స్ ఉండిపోయినాయి మన దగ్గర. దీనికి వే అవుట్ ఏంటి అన్నప్పుడు ఆలోచించినప్పుడు ఎందుకు ఇంత ఎక్స్పోర్ట్ చేయాలా, మన దగ్గర కన్జంప్షన్ ఎంత ఉంది, కన్జంప్షన్ పెంచాలి కదా అన్నటువంటిది ఫార్మర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, ప్రాసెసర్స్ అందరూ మాట అనుకొని అప్పుడు ఫిష్ ఆంధ్ర ప్రోగ్రామ్ లాంచ్ చేశాం. అవగాహన లేనటువంటి వెధవలు, ఎల్లో డాగ్స్, ఐ కాల్ దమ్ ఎల్లో డాగ్స్. గవర్నమెంట్ పని ఇదేనా, చేపల రొయ్యలు అమ్ముకోవడమా? గవర్నమెంట్ ఎందుకంటే అమ్ముతుంది? మేము ఈ చేపలు అమ్ముకునేటటువంటి వర్తక వ్యాపారులు ఎవరున్నారు? మా ఊరిలో చాలామంది వెళ్తారు కదా, ఈ ప్రాంతంలో అనేక మంది వర్తక వ్యాపారం చేసుకుంటున్నారు కదా, వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మేము ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పేరిట చిన్న యూనిట్స్ నుంచి 1,20,000 యూనిట్ నుంచి ₹1,00,00,000 యూనిట్ వరకు కూడా వేరియస్ యూనిట్స్ ఇచ్చి 50 to 60% సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ప్లేసులు వాళ్ళకి ఇచ్చి మంచి ప్లేసులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే వ్యాపారాలు పెట్టించు. ఈరోజు మీరు శ్రీకాకుళం తీసుకోండి, పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన ఒక బ్రహ్మాండమైనటువంటి అవుట్లెట్స్ వచ్చాయి కదా. గవర్నమెంట్ అమ్ముతుందా లేకపోతే మత్స్యకారులు అమ్ముతున్నారు? అక్కడ మత్స్యకారులే కదా అమ్ముతా ఉన్నారు. మీ 80 feet రోడ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫిష్ ఆంధ్ర లాంచ్ వచ్చిందా లేదా? మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు అవన్నీ ఎవరు అమ్ముతున్నారు? అంటే మత్స్యకారుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక
వెదురు దీనిలో ఊరికి దూరంగా వీధికి దూరంగా నేలపైన కూర్చొని ఈగలు రొప్పుకుంటూనే అమ్మాలా? ఏమి గౌరవంగా ఒక వ్యాపారం మాదిరి చేసుకోకూడదా? దిస్ ఇస్ ద ఫిలాసఫీ. ఒకటి ఆక్వా ప్రొడ్యూస్ మనం లోకల్గా డిస్బర్స్ చేయాలా, కన్జంప్షన్ పెంచాలా. మత్స్యకారుల నుంచో లేకపోతే నాన్ ఫిషర్మెన్ నుంచి ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా వాళ్ళందరినీ ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి. మేము సబ్సిడీలు ఇచ్చి ఎన్ని షాపులు పెట్టిస్తాం, వాడికి ఇన్పుట్స్ ఇచ్చాం, సపోర్ట్ ఇచ్చాం, మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చాం, సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. మార్కెటింగ్ చేయాల్సినటువంటిది వాళ్ళు. ఇది ఒక రోజులో ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ తీసుకోండి. ఈరోజు మీకు వీధి చివరికి వెళ్తే మీకు రెడీమేడ్గా చికెన్ అందుబాటులో ఉంది. మీకు 10-20 సంవత్సరాల క్రితం మీకు ఇలా అందుబాటులో ఉందా? మై సింపుల్ క్వశ్చన్. మీకు 20 సంవత్సరాల క్రితం వీధి చివరికి వెళ్తే మీకు చికెన్ అందుబాటులో ఉందా? లేదు కదా. 30-40 సంవత్సరాల క్రితం ఎగ్ అందుబాటులో ఉందా మీకు? ఎగ్ల గురించి వద్దులేండి సార్, అక్కడికి అదే. ఎగ్ అండ్ పౌల్ట్రీ ఇస్ మై డిపార్ట్మెంట్. ఓకే. ఎగ్ అండ్ పౌల్ట్రీ ఇస్ మై డిపార్ట్మెంట్. ఓకే. ఈ స్థితికి తీసుకొని రావడానికి గవర్నమెంట్స్, ఎంటర్ప్రెన్యూర్స్ కలిపి పనిచేస్తే ఈరోజు ఎగ్ అనేది ఒక నిత్యావసరమైంది, చికెన్ అనేది ఒక నిత్యావసరమైంది. అర్థమవుతుందా? అందుకని పౌల్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ కింద డెవలప్ అయింది, ఎగ్ అనేది ఒక ఇండస్ట్రీ కింద డెవలప్ అయింది. అలాంటి అడుగులు ఈరోజు చేపలు రొయ్యల విషయంలో మళ్ళీ ప్రభుత్వం అలాంటి అడుగులు వేసింది. యూ అండర్స్టాండ్ దట్ ఫిలాసఫీ? ఇది అంటే జస్ట్ అండర్స్టాండ్ ద ఫిలాసఫీ. ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నువ్వు అర్ధరాత్రి 11 గంటలకి ఫ్రెష్గా చేపలు నీకు కావాలి అంటే మీ వీధి చివరి నీకు అందుబాటులోకి వస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళి రొయ్యలు అలాగ ఫ్రై చేసుకొని తినాలంటే మీ వీధి చివరి నీకు అందుబాటులోకి వస్తాయి. మొదటి అడుగులు ఈరోజు మేము వేసినాం. ఇది ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్ మోర్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఎవ్రీవేర్. అవైలబిలిటీ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. ఎంత ప్రొడక్షన్ ఉన్నా కానీ ఫార్మర్స్కి ఇబ్బంది ఉండదు. మినిమం సపోర్టింగ్ ప్రైస్ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా. ఎంటర్ప్రెన్యూర్స్ పెరుగుతారు, కన్జ్యూమర్స్ పెరుగుతారు. ఇది ఒక ప్రక్రియ. విమర్శించేవాడు అవగాహన లేనివాడు మొదట్లో విమర్శించాడు. విమర్శించినోడు ఈరోజు మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు. ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అదే ఎక్కువ ప్రధానంగా ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్లు ఉన్న వాళ్ళందరూ వచ్చి సార్ మీరు ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెంచండి సార్, లేకపోతే మా కుర్రోళ్ళకి మేము మీకు అప్లికేషన్ పెట్టిస్తాం, వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, పెట్టించండి సార్, మేము కావాలంటే వాడికి ఆ 50% డబ్బులు మేము ఫండింగ్ చేస్తాం, మీరు 50% సబ్సిడీ ఇవ్వండి సార్ అని ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరూ వచ్చి అడిగారు. అందరికి ఇచ్చాము. ఇది మొదటి అడుగులు వేసాం. ఈ జస్ట్ ఇమాజిన్ ఎగ్ అండ్ పౌల్ట్రీ 20, 30, 40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది. లైక్ వైజ్ 10-20 ఇయర్స్ తర్వాత కూడా ఫిష్ అండ్ స్ట్రింప్ కూడా అలాగనే ఉంటుంది. ఇప్పుడు సార్ మీరు ఇంత క్లారిటీ ఇచ్చారు, మంత్రిగా ఏం చేశామన్నది క్లారిటీ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పలాసకి ఏం చేశామన్నది ఇంతగా క్లారిటీ ఇచ్చారు. కానీ పలాసలో వైసీపీ శ్రేణులు తమ్మని సీదిరి అప్పలరాజు, ముందు నుంచి వైసీపీలో సీదిరి అప్పలరాజు గెలవడానికి సహకరించిన వ్యక్తులను సీదిరి అప్పలరాజు గెలిచిన తర్వాత పక్కన పెట్టేశారని బాహాటంగా మీటింగ్లు పెడుతున్నారు, కొద్ది గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సోకాల్డ్ ఇష్యూ మీద మీ కామెంట్?